పునుగులు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో లెట్స్ మేక్ దిస్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి ఒకసారి. మనకి నానబెట్టుకున్న పెసరపప్పు, మినపప్పు, మూంగ్ దాల్, మిర్చి, సాల్ట్, కొత్తిమీర, అల్లం అండ్ రాడిష్ ఫర్ గార్నిష్. సో స్టార్ట్ చేసేద్దామా? Start పెసరపప్పు పునుగులు చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. మనం ఫస్ట్ నానబెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ పట్టాలి. మనం పప్పులో మిర్చి వేసుకోవాలి, 2 to 3 మిర్చి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం మిక్సీ పట్టాలి. ఓకే. ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ తీసుకోవాలి వేరే బౌల్లో. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పునుగుల్లా తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోవాలి ఈ మిక్చర్ని మొత్తం. మనం ఇప్పుడు ఈ మిక్చర్ని ఆయిల్ హీట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ పెసరపప్పు పునుగుల్లోకి చట్నీ ఏం టేస్టీగా ఉంటుంది? టొమాటో చట్నీ ఆర్ టొమాటో చట్నీ, అల్లం చట్నీ, పల్లి చట్నీ ఏదైనా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ గా కూడా తినేస్తే చాలా బాగుంటుంది. వితౌట్ ఎనీ చట్నీ. వితౌట్ ఎనీ చట్నీ కూడా మనం అన్నం అంచులోకి కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. అమ్మ దగ్గర ఏమైనా నేర్చుకున్నావు రెసిపీ? నేను అమ్మ దగ్గర, నాన్న దగ్గర, ఇద్దరి దగ్గర నేర్చుకుంటాం. మా నాన్న కూడా వంట చాలా బాగా చేస్తారు. అవునా? ఏమేమి వంటలు వచ్చు మీ నాన్నగారికి? మా నాన్నకి బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండే వచ్చు. చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. సండే వచ్చిందంటే చికెన్ బిర్యానీ ఉంటుందా ఇంట్లో? ఉంటుంది కంపల్సరీ. మీ నాన్నగారే చేస్తారా? మా నాన్నే చేస్తారు. మా నాన్న నేను హెల్ప్ చేస్తూ ఉంటా. సో సంధ్య, మీ మమ్మీ వంటలు అంటే ఇష్టమా, నాన్న వంటలు అంటే ఇష్టమా? నాకు ఇద్దరు వంటలు అంటే ఇష్టం, కాకపోతే ఎక్కువ నాన్న వంటలు అంటే ఇష్టం. నైస్. మీ మమ్మీ హట్ అవుతారు ఇప్పుడు? మమ్మీ ఏం హట్ అవరు, మమ్మీకి తెలుసు. మమ్మీకి కూడా నాన్న వంటలు అంటే ఇష్టం. అవునా? ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం దీని ఆయిల్లో నుంచి తీసి ప్లేట్లో వేసుకుందాం.
కొత్తిమీర రాడిష్తో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. పెసరపప్పు పునుగులు రెడీ. ఓకే, సో పెసరపప్పు పునుగులు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూసి చెప్పిస్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. పెసరపప్పు పునుగులు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ముల్లంగి తురుము, ఉప్పు, అల్లం. పెసరపప్పు పునుగులు తయారీ విధానం: ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని వాటిని ముల్లంగి తురుము అలాగే కొత్తిమీర తురుము వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పెసరపప్పు పునుగులు రెడీ.